హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు మసాలా వడ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగా వస్తాయి. మీరు కూడా వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ శనగపప్పు తీసుకొని ఒక గ్లాస్ తీసుకున్నాను నేను చిన్నది. ఇలా వాటర్ పోసి ఒక 2 టైమ్స్ కడిగి మళ్ళీ వాటర్ పోసి 2 లేదా 3 అవర్స్ నానబెట్టేసుకోండి. ఇలా పప్పు తీసుకొని ఇలా నొక్కితే బ్రేక్ అవుతే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు దీన్ని వాటర్ అన్నీ వంపేసుకుందాం. వాటర్ అన్నీ వంపేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి. పప్పుననేది మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మిక్సీకి పట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం పప్పుని సైడ్లో పెట్టేసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్స్. ఈ విధంగా మనం తినేటప్పుడు ఇలా పప్పులు తగిలితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మిక్సీ జార్ని క్లోజ్ చేసుకొని వాటర్ ఏమి వేయకండి. ఇలా ఒక 2 టైమ్స్ బ్రేక్ ఇస్తూ మిక్సీకి పట్టేసుకోండి. ఇప్పుడు గిన్నె తీసుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా పిండిని ఇలా మొత్తం వేసాక దీనిలోకి మనము పక్కకు తీసి పెట్టుకున్నాం కదా పప్పులు, అవి కూడా యాడ్ చేయండి. ఇవి వేసాక సన్నగా తరుక్కున్న కరివేపాకు ఒక 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇలా వేసాక ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసేసుకోండి. మరి సన్నగా కాకుండా మరి పెద్ద ముక్కలు కాకుండా ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. దీనిలోకి కారం ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను. కలర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ కారం వాడండి. ఇలా ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 వెల్లుల్లి, కొంచెం ధనియాలు ఒక 1/2 టేబుల్ స్పూన్, కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని మెత్తగా పట్టేసుకోండి. ఈ విధంగా ఇలా పట్టేసుకున్నాక పిండిలోకి వేసేసేయండి. ఇది ఇలా వేసేసుకొని పిండిని బాగా కలిపేయండి. ఇలా బాగా నొక్కుతూ మొత్తం పట్టేటట్టు కారాన్ని కలిపేయండి. ఈ విధంగా ఇలా కలిపి చేతిలోకి మనకు ముద్దలాగా వస్తే సరిపోతుంది. మీకు కొంచెం లూజ్ అనిపిస్తే దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి లేదా బియ్యపిండి యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసాక మళ్ళొక్కసారి బాగా కలిపేయండి. దీనిలోకి కొత్తిమీర కానీ పాలకూర ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక చేతిలోకి ఇలా ముద్దలాగా తీసుకొని ఇలా చేతిలోకి నొక్కి చేసేసుకోండి. ఇలా వడల కింద చేసేసుకోండి. అన్ని వడలు ఈ విధంగానే చేసేసుకోండి. సేమ్ సైజ్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఆయిల్లో కాల్చేటప్పుడు ఒక సైజు అలా చిన్నగా, ఒక సైజు పెద్దగా ఉంటే ఒకటి కాలుతుంది, ఒకటి మాడిపోతుంది. అందుకని ఇలా ఈవెన్గా ఒకటే సైజ్ చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇలా 1 బై 1 వడల కింద వేసేసుకోండి. మరీ హైగా కాకుండా సిమ్లో కాకుండా మీడియంలో పెట్టేసుకొని వేసేసుకోండి. అన్నీ ఇలా వేసేసుకున్నాక ఒక 2 సెకండ్స్ ఆగండి. అప్పుడే కదిపితే పిండి అనేది చినుగుతుంది. ఇలా 2 సెకండ్స్ అయ్యాక గరిటెతో ఒక్కసారి కింది నుండి పైకి లేపి నెక్స్ట్ సైడ్ టర్న్ చేసేసుకోండి. ఇలా టర్న్ చేసేసుకుంటూ పిండిని వడల్ని ఇలా ఈవెన్గా కాల్చుకోవాలి. ఇలా చూడండి, కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడే ఇలా చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడం. అంతే అండి, వడలు చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు. ఈ విధంగా చేస్తే మనం సోడా కానీ ఏం కానీ యూజ్ చేయం కదా. ఇలా సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈవినింగ్ టైం ఈ విధంగా చేసి పెట్టండి. బాక్స్లోకైనా మార్నింగ్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.